మీకు ఒక మాట చెప్తాను. గత 10 ఇయర్స్ డేటా నుంచి 5 మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేశామని. డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా ఇన్వెస్టర్స్కి కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తూ వచ్చిన ఫండ్స్. అప్పుడు మీరేమంటారు? కానీ ఈ వీడియో టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ కాదు. మేము కేవలం వాటి నేమ్స్ గురించి మాత్రమే కాదు, ఈ ఫండ్స్లో కామన్గా ఏముంది, దానివల్ల అవి 10 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ కంపౌండర్స్గా ఎలా నిలిచాయో అని డీకోడ్ చేద్దాం. సో రేపు మీరు కొత్త ఫండ్స్ అనలైజ్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేయగలరు. సో మీ హోస్ట్ ప్రీతితో కలిసి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక విషయం అర్థం చేసుకుందాం. ఒక ఇన్వెస్టర్ ఎగ్జాక్ట్గా 10 ఇయర్స్ ముందు ఒక 10,000 మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం. అయితే ఇప్పటి వరకు తను టోటల్ 12 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కరెక్ట్? ఈ వీడియో మొత్తం మనం ఇదే ఇన్వెస్టర్ ఎగ్జాంపుల్ని యూజ్ చేద్దాం. సో ప్రతి రిటర్న్ తన కార్పస్ మీద యాక్చువల్గా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అని చూడగలుగుతాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా మేము గత 10 ఇయర్స్ డేటాని అనలైజ్ చేసి 5 యాక్టివ్లీ మేనేజ్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని షార్ట్ లిస్ట్ చేసాం. డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ చూపించిన ఫండ్స్ ఇవి. ఈ షార్ట్ లిస్ట్ని మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక విషయం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయొచ్చు. ఈ 5 ఫండ్స్లో ఒక్కటి కూడా లార్జ్ క్యాప్ ఫండ్ కాదు. ఈ షార్ట్ లిస్ట్లో 3 మిడ్ క్యాప్ మరియు 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. మరి ఇది కోఇన్సిడెన్స్ కాదు. లార్జ్ క్యాప్ కంపెనీస్ జనరలీ ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్లో ఒక పెద్ద పోర్షన్ చాలాసార్లు మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీస్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీస్ ఇంకా వాళ్ళ గ్రోత్ జర్నీలో ఉంటాయన్నమాట. మిడ్ క్యాప్ కంపెనీస్ బిజినెసెస్ ఒక ఎక్స్టెంట్ వరకు ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, కానీ గ్రోత్కి ఇంకా చాలా పొటెన్షియల్ మిగిలి ఉంటుంది. అదే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంటాయి. ఎగ్జిక్యూషన్ బాగుంటే అవి చాలా ఫాస్ట్గా గ్రో అవ్వగలవు, కానీ గుర్తుంచుకోవాలి, వాలటిలిటీ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఈ షార్ట్ లిస్టెడ్ ఫండ్స్ నుంచి మనకు ఇంకో విషయం క్లియర్ అయింది. ఈరోజు మనం కేవలం 5 ఫండ్స్ని కంపేర్ చేయట్లేదు, లాంగ్ టర్మ్ కంపౌండింగ్కి 2 డిఫరెంట్ అప్రోచెస్ని కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, స్మాల్ క్యాప్స్ ఒక హయ్యర్ గ్రోత్ పొటెన్షియల్ బెటర్ కన్సిస్టెన్సీని ఇచ్చిందా, లేదా మిడ్ క్యాప్స్ క్వైట్గా ఇంకా ప్రెడిక్టబుల్ వెల్త్ని క్రియేట్ చేశాయా? చూద్దాం. అయితే ఈ 5 ఫండ్స్ని AUM, ఎక్స్పెన్స్ రేషియో, రిటర్న్స్, రోలింగ్ రిటర్న్స్, రిస్క్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ మీద కంపేర్ చేస్తాం. ఈ ఫండ్స్లో ఒక 10 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్ కంపౌండర్స్గా నిలవడానికి కామన్గా ఉన్న క్వాలిటీస్ ఏంటి అని అది కూడా చూద్దాం. ముందుగా చూసేది AUM అంటే యాసెట్స్ అండర్ మేనేజ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇన్వెస్టర్స్ ఒక మ్యూచువల్ ఫండ్కి మేనేజ్ చేయడానికి టోటల్గా ఎంత డబ్బు ఇచ్చారో అదే AUM. గత కొన్ని సంవత్సరాలలో ఇండియన్స్కి మ్యూచువల్ ఫండ్స్ మీద ట్రస్ట్ చాలా పెరిగింది. మంత్లీ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ ఆల్మోస్ట్ 31,000 crores దాటిపోయి, మరియు ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ AUM 82 lakh crores క్రాస్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? దానికి ఆన్సర్ AUM ఇస్తుంది. మన షార్ట్ లిస్టెడ్ 5 ఫండ్స్ కలిపి అప్రాక్సిమేట్లీ 1.85 lakh crore రూపీస్ మేనేజ్ చేస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కేవలం 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇది ఒక 1.06 lakh crores మేనేజ్ చేస్తున్నాయి. అందులో నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ AUM 74,604 crore రూపీస్, వైల్ క్వాంట్ స్మాల్ క్యాప్ది 32,739 crore రూపీస్. అదే 3 మిడ్ క్యాప్ ఫండ్స్ కంబైన్డ్ AUM అప్రాక్సిమేట్లీ 78,000 crores. ఇందులో నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ 47,415 crores మేనేజ్ చేస్తుంది. ఎడెల్వీస్ మిడ్ క్యాప్ 16,869 crores మరియు ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ 13,790 crores. ఇది జస్ట్ సైజ్ డిఫరెన్స్ని మాత్రమే చూపించదు. హైయర్ గ్రోత్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్టర్స్ ఎక్కువ మనీ అలొకేట్ చేశారని కూడా ఇది చెప్తుంది, వాటి హైయర్ వాలిటిలిటీ ఉన్నా కూడా. కానీ పెద్ద AUM అంటే కేవలం అడ్వాంటేజ్ మాత్రమే కాదు, ఒక ఛాలెంజ్ కూడా. ఒక 75,000 crores స్మాల్ క్యాప్ ఫండ్ని మేనేజ్ చేయడం 12 to 15,000 crores ఫండ్ని మేనేజ్ చేయడం ఒకేలా ఉండదు. రీజన్ లిక్విడిటీ. స్మాల్ క్యాప్ కంపెనీ షేర్స్ కంపారిటివ్లీ తక్కువ లిక్విడ్గా ఉంటాయి, కాబట్టి ఫండ్ ఎంత పెద్దగా ఉంటే కొత్త స్టాక్స్లో మీనింగ్ఫుల్ పొజిషన్ క్రియేట్ చేయడం అంత డిఫికల్ట్గా ఉంటుంది, ఆ స్టాక్స్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయకుండా. అందుకే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంత పెద్ద కార్పస్ మేనేజ్ చేస్తున్నా కూడా ఫండ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసింది. అదే క్వాంట్ స్మాల్ క్యాప్ కంపారిటివ్లీ స్మాలర్ కార్పస్ ఉండడం వల్ల ఆపర్చునిటీస్లో ఫాస్ట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేయగలదు. మిడ్ క్యాప్స్లో కూడా లిక్విడిటీ ఛాలెంజ్ ఉంటుంది, కానీ స్మాల్ క్యాప్స్తో కంపేర్ చేస్తే తక్కువ. మరియు బహుశా అందుకే సైజ్ డిఫరెంట్గా ఉన్నా కూడా ఈ 5 ఫండ్స్
ఒక 10 సంవత్సరాల పాటు కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తూ వచ్చాయనే విషయం ఇంకా వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, క్వెషన్ ఏంటంటే, ఈ కన్సిస్టెన్సీ కోసం ఇన్వెస్టర్స్కి ఎక్కువ కాస్ట్ కూడా పే చేయాల్సి వచ్చిందా? చూద్దాం నెక్స్ట్. ఎక్స్పెన్స్ రేషియో. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడుకుందాం. ఫండ్ని మేనేజ్ చేయడానికి ఏఎంసీ ప్రతి సంవత్సరం మీ దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేస్తుంది? ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ 5 ఫండ్స్ అన్నీ ఎక్స్పెన్స్ రేషియో పరంగా చాలా క్లోజ్గా ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇది 0.54 నుంచి 0.81% మధ్య ఉంది. వైల్ ఒక మిడ్ క్యాప్ ఫండ్స్ 0.48% నుంచి 0.62 రేంజ్లో ఉన్నాయి. ఎడెల్వేస్ మరియు ఇన్వెస్కో మిడ్ క్యాప్ రెండు 0.50 కంటే తక్కువ ఛార్జ్ చేస్తున్నాయి. లిస్ట్లో హైయెస్ట్ కూడా క్వాంట్ స్మాల్ క్యాప్, అది జస్ట్ 0.81 ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే రిటర్న్స్ని మార్కెట్ డిసైడ్ చేస్తుంది, కానీ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనకి తెలిసిన కొన్ని ఫ్యాక్టర్స్లో ఒకటి. 2 ఫండ్స్ సిమిలర్ రిటర్న్స్ ఇస్తున్నాయి అనుకుందాం, కానీ అందులో ఒక ఫండ్ కన్సిస్టెంట్లీ ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తుంటే ఆ ఎక్స్ట్రా కాస్ట్ని జస్టిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ ఫండ్ మీద ఉంటుంది. మరి ఈ 5 ఫండ్స్ని చూస్తే ఒక్క విషయం క్లియర్గా కనిపిస్తుంది. వీటి సైజ్ డిఫరెంట్ అయినా, కేటగిరీ డిఫరెంట్ అయినా, ఇన్వెస్ట్మెంట్ స్టైల్ డిఫరెంట్ అయినా, వాటి కన్సిస్టెన్సీ హై ఫీజ్ వల్ల రాలేదు. డిసిప్లిన్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్, స్టాక్ సెలెక్షన్ మరియు రిపీటబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ వల్ల వచ్చింది. కానీ ఫైనల్గా ఇన్వెస్టర్స్కి ఏమొచ్చింది? ఇప్పుడు రిటర్న్స్ చూద్దాం. స్మాల్ క్యాప్ కేటగిరీ గత 10 సంవత్సరాలలో అప్రాక్సిమేట్లీ 19.8% నుంచి 20.8% CAGR ఇచ్చింది. వైల్ మిడ్ క్యాప్ ఫండ్స్ 18.4 నుంచి 18.6% మధ్య ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రతి కేటగిరీ లోపల రిటర్న్స్ మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది. 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ మధ్య 1% కన్నా తక్కువ గ్యాప్ ఉంది, మరియు 3 మిడ్ క్యాప్ ఫండ్స్ మధ్య జస్ట్ 0.2% డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ పర్సంటేజ్ని యాక్చువల్ మనీలోకి కన్వర్ట్ చేద్దాం. మన 10,000 మంత్లీ ఎస్ఐపి ఇన్వెస్టర్ గుర్తుందా? అతను 10 సంవత్సరాలలో 12 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అతను నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుంటే తన కార్పస్ ఇవాళ 40.2 lakhs ఉండేది. క్వాంట్ స్మాల్ క్యాప్లో అయితే 37.7 lakhs అయ్యేది. అదే మిడ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్లో అయితే ఒక 34.96 lakhs అయ్యేది. నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్తో 34.78 lakhs అయ్యేది, మరియు ఎడెల్వేస్ మిడ్ క్యాప్తో 34.47 lakhs అయ్యేది. ప్రతి ఫండ్ 12 lakhsని అప్రాక్సిమేట్లీ 35 నుంచి 40 lakhs వరకు తీసుకెళ్తుంది. అవును, స్మాల్ క్యాప్ ఫండ్స్ హయ్యర్ కార్పస్ క్రియేట్ చేశాయి, కానీ డిఫరెన్స్ నంబర్స్ చూస్తే అనిపించినంత పెద్దగా లేదు. హైయెస్ట్ మరియు లోయెస్ట్ కార్పస్ మధ్య డిఫరెన్స్ జస్ట్ 5.7 lakhs, మరియు దాని వెనక రీజన్ కేవలం 2.38% యాన్యువల్ రిటర్న్ డిఫరెన్స్. బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ 20.77% CAGR ఇచ్చింది, వైల్ లోయెస్ట్ 18.39% ఇచ్చింది. జస్ట్ 2.38 యాన్యువల్ డిఫరెన్స్, కానీ 10 సంవత్సరాలలో అదే ఎక్స్ట్రా 5 to 6 lakhs వెల్త్ని క్రియేట్ చేసింది. ఇది కాంపౌండింగ్ యొక్క పవర్. ఇక్కడ వరకు చూసాక బహుశా మీరు అయితే స్మాల్ క్యాప్ ఫండ్సే విన్నర్స్ అన్నమాట అని అంటారు, కానీ ఇక్కడే చాలామంది ఇన్వెస్టర్స్ అనాలిసిస్ చేయడం ఆపేస్తారు. ఎందుకంటే ఫైనల్ కార్పస్ కేవలం 10 years తర్వాత ఎంత మనీ వచ్చిందో చెప్తుంది. కానీ ఎవరైనా 2018 కరెక్షన్ ముందు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుంటే, లేదా కోవిడ్ క్రాష్కి జస్ట్ ముందు స్టార్ట్ చేసుంటే, అప్పుడు కూడా రిజల్ట్ అంతే స్ట్రాంగ్గా ఉండేదా లేదా అనేది చెప్పరు. ఈ ఫండ్స్ నిజంగా కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అయితే అవి కేవలం ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్లో మాత్రమే కాదు, డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా ఇన్వెస్టర్స్కి రివార్డ్ చేయాలి. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే మన ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ రోలింగ్ రిటర్న్స్. ఇప్పుడు ఈ వీడియోలో బహుశా మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్ దగ్గరకు వచ్చాం, రోలింగ్ రిటర్న్స్. మన 10,000 ఎస్ఐపి ఇన్వెస్టర్ గుర్తున్నారా? అతని ఫైనల్ కార్పస్ మనం చూసాం, కానీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. రియల్ లైఫ్లో ఎవరికైనా కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ డేట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఉండదు. ఎవరైనా 2018 కరెక్షన్ ముందు ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉండొచ్చు, ఇంకొకరు కోవిడ్ క్రాష్కి జస్ట్ ముందు స్టార్ట్ చేసి ఉండొచ్చు, మరొకరు మార్కెట్ ర్యాలీ తర్వాత స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫండ్స్ లక్కీ ఇన్వెస్టర్స్కి మాత్రమే బాగా పర్ఫామ్ చేశాయా,
లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టెడ్గా ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఇన్వెస్టర్కి కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్స్ ఇచ్చాయా? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చింది రోలింగ్ రిటర్న్స్. ఈ 10-year పీరియడ్ మాత్రమే చూడకుండా రోలింగ్ రిటర్న్స్ అదే 10 years జర్నీని హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసింది. దానివల్ల ప్రతి మార్కెట్ సైకిల్లో ఫండ్ ఎంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిందో తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ 5 ఫండ్స్ మధ్య రియల్ డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం స్మాల్ క్యాప్ ఫండ్స్. ముందుగా నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. దీని యావరేజ్ 10-year రోలింగ్ రిటర్న్ 23.37%గా ఉంది. కానీ కేవలం యావరేజ్ చూడడం సరిపోదు. 62% కంటే ఎక్కువ అబ్జర్వేషన్స్లో ఈ ఫండ్ 20% పైన యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చింది. మరియు ఆల్మోస్ట్ 1/3 అబ్జర్వేషన్స్లో రిటర్న్స్ 30% కంటే కూడా ఎక్కువ ఉంటాయి. అంటే స్ట్రాంగ్ రిటర్న్స్ కేవలం కొంతమంది లక్కీ ఇన్వెస్టర్స్కి మాత్రమే లిమిటెడ్ కాలేదు. ఎంట్రీ కరెక్షన్ ముందు జరిగిన లేదా ర్యాలీ తర్వాత జరిగిన 20% కంటే ఎక్కువ యాన్యువలైజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఇదే ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ ఫండ్ కేవలం ఒక బుల్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా ఆపర్చునిటీస్ని కన్సిస్టెంట్లీ క్యాప్చర్ చేస్తూ వచ్చింది. మరి ఒక ఇంట్రెస్టింగ్ విషయం, కేవలం 6.15% రోలింగ్ రిటర్న్స్ పీరియడ్స్ మాత్రమే నెగిటివ్గా ఉన్నాయి. అంటే ఫండ్ ఇప్పుడు పడిపోలేదు అని కాదు. స్మాల్ క్యాప్స్ మార్కెట్స్ పడినప్పుడు పడతాయి, కానీ ప్రతిసారి ఫండ్ రికవర్ అయ్యే విధానం అలా ఉంది. 10-year ఇన్వెస్ట్మెంట్ పీరియడ్స్లో చాలా తక్కువ పీరియడ్స్ మాత్రమే లాస్తో ఎండ్ అయ్యాయి. ఇది ఫండ్స్ ఒక రెసిలియన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ అప్ సైడ్ ఇంకా ఇంప్రెసివ్గా ఉంది. దీని హైయెస్ట్ రోలింగ్ రిటర్న్ 69.13%. మన కంప్లీట్ లిస్ట్లో ఇదే హైయెస్ట్. అంటే స్మాల్ క్యాప్ ర్యాలీ వచ్చినప్పుడు క్వాంట్ ఆ ర్యాలీ నుంచి బిగ్గెస్ట్ బెనిఫిట్ తీసుకుంది. ఎందుకంటే దీని అబ్జర్వేషన్స్లో 30% కంటే ఎక్కువ 30% యాన్యువల్ రిటర్న్స్ పైన ఉన్నాయి. ఇప్పుడు న్యాచురలీ అయితే ఇది బెటర్ ఫండ్ కదా అని అనిపించవచ్చు, కానీ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. నెగటివ్ రోలింగ్ రిటర్న్ పీరియడ్స్ 13.5% వరకు వెళ్ళాయి. అంటే నిపాన్తో కంపేర్ చేస్తే డబుల్ కంటే ఎక్కువ. మరియు ఆల్మోస్ట్ 37% అబ్జర్వేషన్స్ 0 to 10% రిటర్న్ బకెట్లో ఉన్నాయి. అంటే రిజల్ట్ చాలా వరకు ఇన్వెస్టర్ ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాడా అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. మంచి మార్కెట్లో క్వాంట్ అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇచ్చింది, కానీ టైమింగ్ ఫేవర్లో లేకపోతే లాంగ్ టర్మ్ అవుట్కమ్ చాలా చేంజ్ అయింది. ఇదే మన డిఫరెన్స్ ఒక హై రిటర్న్ ఫండ్కి ఒక కన్సిస్టెంట్ కంపౌండర్కి మధ్య ఉన్నది. ఇప్పుడు చూద్దాం మిడ్ క్యాప్ ఫండ్స్. ఇప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్ దగ్గరికి వెళ్దాం. ముందుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్. దీని యావరేజ్ రోలింగ్ రిటర్న్ 17.92%. ఫస్ట్ లుక్లో ఇది స్మాల్ క్యాప్ కంటే తక్కువగా అనిపించవచ్చు, కానీ రియల్ స్టోరీ ఏంటి అంటే యావరేజ్ వెనక్కుంది. కేవలం 2.1% రోలింగ్ రిటర్న్స్ పీరియడ్స్ మాత్రమే నెగిటివ్గా ఉన్నాయి. మన కంప్లీట్ కంపారిజన్లో ఇదే లోయెస్ట్. అలాగే ఆల్మోస్ట్ 75% అబ్జర్వేషన్స్ 10% నుంచి 30% రిటర్న్ రేంజ్లో ఉన్నాయి. అంటే మీరు 6 months ముందు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినా లేదా 6 months లేట్గా స్టార్ట్ చేసినా ఫైనల్ అవుట్కమ్లో చాలా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. ఈ ప్రెడిక్టబిలిటీ ఇన్వెస్టర్స్కి చాలా వాల్యుబుల్. ఇప్పుడు నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ని చూద్దాం. దీని యావరేజ్ రోలింగ్ రిటర్న్ 17.7% మరియు కేవలం 4.7% అబ్జర్వేషన్స్ నెగిటివ్గా ఉన్నాయి. అలాగే 69% అబ్జర్వేషన్స్లో ఒక 10% నుంచి 30% రిటర్న్ రేంజ్లో ఉన్నాయి. అంటే ఈ ఫండ్ కూడా డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో చాలా కన్సిస్టెంట్గా ఉంది. ఇప్పుడు ఎడెల్వీస్ మిడ్ క్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే AUM స్మాలెస్ట్గా ఉన్నా కూడా మిడ్ క్యాప్ కేటగిరీలో హైయెస్ట్ యావరేజ్ రోలింగ్ రిటర్న్ 18.91% ఈ ఫండ్దే. నెగటివ్ అబ్జర్వేషన్స్ కేవలం 4.36% మరియు ఆల్మోస్ట్ 50% అబ్జర్వేషన్స్ 20% కంటే పైన ఉన్నాయి. అంతేకాదు 15% అబ్జర్వేషన్స్ 30% కన్నా ఎక్కువ యాన్యువల్ రిటర్న్స్ జనరేట్ చేశాయి. అంటే ఎడెల్వీస్ మిడ్ క్యాప్ స్టేబిలిటీని చాలా వరకు మెయింటైన్ చేస్తూనే రైజింగ్ మార్కెట్స్ నుంచి కూడా మంచి బెనిఫిట్ తీసుకుంది. ఇప్పుడు కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక స్టెప్ వెనకెళ్ళి ఈ 5 ఫండ్స్ని కలిపి చూస్తే పిక్చర్ చాలా క్లియర్గా అవుతుంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ హయ్యర్ అప్ సైడ్ని ఇచ్చాయి. వీటి 30 to 33% అబ్జర్వేషన్స్ 30% యాన్యువల్ రిటర్న్స్ కంటే పైన ఉన్నాయి. కానీ దాంతోపాటు రిటర్న్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుట్గా ఉంది మరియు డౌన్ సైడ్ రిస్క్ కూడా కంపారిటివ్లీ ఎక్కువ.
ఇంకో పక్క మిడ్ క్యాప్ ఫండ్స్ ఎక్స్ప్లోజివ్ రిటర్న్స్ బహుశా తక్కువ ఇచ్చాయి, కానీ రిపీటెడ్గా ఒక ప్రెడిక్టబుల్ రేంజ్లో రిటర్న్స్ డెలివర్ చేశాయి. ఒక కేటగిరీ హయ్యర్ అప్సైడ్ని చేస్ చేస్తుంది, ఇంకో కేటగిరీ కన్సిస్టెన్సీ మరియు ప్రెడిక్టబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. నిజం ఏంటంటే ఈ రెండు అప్రోచెస్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పలేం. రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కోసం డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు చూద్దాం రిస్క్ అనాలిసిస్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ హయ్యర్ రిటర్న్స్ ఇచ్చాయి, వైల్ మిడ్ క్యాప్ ఫండ్స్ మోర్ కన్సిస్టెంట్ మరియు బ్యాలెన్స్ జర్నీని ఇచ్చాయి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ రిటర్న్ ఇవ్వడం మాత్రమే బెటరా, లేదా ఆ రిటర్న్ ఎంత రిస్క్ తీసుకొని ఎర్న్ చేశారో చూడడం కూడా ఇంపార్టెంటా? అందుకే ఇప్పుడు మనం రెండు మెట్రిక్స్ చూద్దాం. స్టాండర్డ్ డీవియేషన్ మరియు షార్పే రేషియో. ఇద్దరు ఇన్వెస్టర్స్ ఉన్నారనుకుందాం, ఇద్దరు 20% రిటర్న్ ఎర్న్ చేశారు, కానీ ఫస్ట్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో రిపీటెడ్గా 30-40% బిగ్ స్వింగ్స్ వచ్చాయి, వైల్ సెకండ్ ఇన్వెస్టర్స్ రిటర్న్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఇద్దరి ఫైనల్ రిటర్న్ సేమ్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఈ వాలటిలిటీని మెజర్ చేసేది స్టాండర్డ్ డీవియేషన్. సింపుల్గా చెప్పాలంటే ఫండ్ రిటర్న్స్ వాటి యావరేజ్ చుట్టూ ఎంత అప్ అండ్ డౌన్ అయ్యాయో ఇది చెప్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఎక్కువ ఉంటే వాలటిలిటీ అంత ఎక్కువ. ఇప్పుడు డేటా చూద్దాం. స్మాల్ క్యాప్ కేటగిరీలో క్వాంట్ స్మాల్ క్యాప్ స్టాండర్డ్ డీవియేషన్ 22.19, వైల్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ 21.56. అదే మిడ్ క్యాప్ ఫండ్స్ కంపారిటివ్లీ స్టేబుల్గా కనిపిస్తున్నాయి. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ 18.68, నిపాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ 19.11 మరియు ఎడెల్వీస్ మిడ్ క్యాప్ 19.13. అంటే మిడ్ క్యాప్ ఫండ్స్లో రిటర్న్ ఫ్లక్చువేషన్స్ ఓవరాల్ తక్కువగా ఉన్నాయి. హిస్టరీ కూడా ఇదే పాయింట్ని సపోర్ట్ చేస్తుంది. 2018 కరెక్షన్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఆల్మోస్ట్ 32% పడింది, వైల్ అదే పీరియడ్లో నిఫ్టీ 50 అరౌండ్ 4% పాజిటివ్గా ఉంది. కోవిడ్ క్రాష్లో కూడా స్మాల్ క్యాప్స్ లార్జర్ డ్రా డౌన్స్ని చూసాయి, తర్వాత స్ట్రాంగ్గా రికవర్ కూడా అయ్యాయి. అంటే హయ్యర్ వాలటిలిటీ అనేది స్మాల్ క్యాప్ ఇన్వెస్టింగ్లో న్యాచురల్ పార్ట్ అనమాట. కానీ కేవలం రిస్క్ చూడడం కూడా సరిపోదు. క్వశ్చన్ ఏంటంటే ఆ రిస్క్ తీసుకున్నందుకు రివార్డ్ ఎంత వచ్చింది? దానికి ఆన్సర్ ఇస్తుంది షార్పే రేషియో. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్ళడానికి ఇద్దరు డ్రైవర్ స్టార్ట్ అయ్యారు అనుకోండి. ఒక డ్రైవర్ ఎంటైర్ జర్నీలో అగ్రెసివ్లీ యాక్సిలరేట్ చేస్తూ బ్రేక్స్ వేస్తూ ఒక 10 minutes ముందుగా డెస్టినేషన్కి చేరాడు. రెండో డ్రైవర్ కొంచెం లేట్గా చేరుకున్నాడు, కానీ ఎంటైర్ జర్నీ స్మూత్గా కంట్రోల్గా ఉంది. ఇద్దరి డెస్టినేషన్ చేరుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటి రియల్ క్వశ్చన్? ఎవరు తమ జర్నీని మోర్ ఎఫిషియెంట్లీ కంప్లీట్ చేశారు అనేది అర్థం కదా. ఇన్వెస్టింగ్లో ఈ ఎఫిషియన్సీని మెజర్ చేసేది షార్పే రేషియో. అంటే ప్రతి యూనిట్ ఆఫ్ రిస్క్కి ఫండ్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో అనేది చెప్తుంది. మన లిస్ట్లో హైయెస్ట్ షార్పే రేషియో ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ది 0.79. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అబ్సల్యూట్ రిటర్న్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కంటే కొంచెం తక్కువ ఉన్నా ప్రతి యూనిట్ ఆఫ్ రిస్క్కి ఇన్వెస్కో మోస్ట్ ఎఫిషియెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి ఎంటైర్ లిస్ట్ని కంపేర్ చేస్తే అన్ని ఫండ్స్ 0.72 నుంచి 0.79 మధ్య చాలా నారో రేంజ్లో ఉన్నాయి. అంటే కేటగిరీ సైజ్ మరియు రిటర్న్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా రిస్క్ అడ్జస్టెడ్ పర్ఫార్మెన్స్ సర్ప్రైజింగ్లీ సిమిలర్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ హయ్యర్ రిటర్న్స్ ఇచ్చాయి, కానీ హయ్యర్ వాలటిలిటీతో. మిడ్ క్యాప్ ఫండ్స్ కొంచెం లోయర్ రిటర్న్స్ ఇచ్చాయి, కానీ కంపారిటివ్లీ స్మూతర్ జర్నీతో. మరి రిటర్న్స్ మరియు రిస్క్ రెండు కలిపి చూస్తే ఈ రెండు కేటగిరీస్ మధ్య గ్యాప్ చాలా వరకు నారోగానే ఉంది. అందుకే ఇన్వెస్టింగ్లో కేవలం రిటర్న్స్ చూడడం సరిపోదు. రిటర్న్స్ స్టోరీలో ఒక హాఫ్ మాత్రమే చెప్తుంది, కానీ రిస్క్ ఇంకో సెకండ్ హాఫ్ చెప్తుంది అనమాట. షార్పే రేషియో ఈ రెండింటిని కలిపి మనకి కంప్లీట్ పిక్చర్ చూపిస్తుంది. అయితే ఈరోజు మన అనాలిసిస్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈ 5 ఫండ్స్ స్టాండర్డ్ అయింది కేవలం హై రిటర్న్స్ ఇచ్చిన దానికి కాదు, డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్లో కూడా కన్సిస్టెంట్లీ కంపౌండింగ్ కంటిన్యూ చేయగలిగాయి, అది కూడా కంట్రోల్డ్ రిస్క్తో. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, 10 years తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే లిస్ట్ ఉండకపోవచ్చు. ఫండ్ మేనేజర్స్ మారచ్చు, మార్కెట్ లీడర్స్ మారచ్చు, కొత్త విన్నర్స్ కూడా రావచ్చు. కానీ ఇవాళ మనం యూజ్ చేసిన ఫ్రేమ్వర్క్ AUM, ఎక్స్పెన్స్ రేషియో, రోలింగ్ రిటర్న్స్, వాలటిలిటీ మరియు షార్పే రేషియో రిలెవెంట్గానే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం హైయెస్ట్ CAGR మాత్రమే చూడకండి. ఆ ఫండ్ ఇన్వెస్టర్స్ ట్రస్ట్ని ఎర్న్ చేసిందా, డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్లో కూడా కన్సిస్టెన్సీ చూపించిందా, మరియు ఆ రిటర్న్స్ అన్నెసెసరీ రిస్క్ తీసుకోకుండా వచ్చాయా అనేది చూడండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ వెల్త్ ప్రతి సంవత్సరం నంబర్ 1 ఫండ్ని పట్టుకోవడం వల్ల క్రియేట్ అవ్వదు. మార్కెట్లో ప్రతి ఫేజ్లోనూ మళ్ళీ తన కన్సిస్టెన్సీని ప్రూవ్ చేసే ఫండ్స్తో ఇన్వెస్టెడ్గా ఉండడం వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది.
మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 5 ఫండ్స్లో మీకు ఏ ఫండ్ బ్యాలెన్స్ కంపౌండర్లా అనిపించింది? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.